Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. ఈ వీడియోలో మనం జనగాం జిల్లాలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గురించి అయితే బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అసలు ఈ కాలేజ్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఈ విషయాలతో పాటు కాలేజ్ ఇంటేక్ ఎంత, ఫీజ్ స్ట్రక్చర్ ఎంత, హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయా, నీట్ ఎగ్జామ్లో మనకి ఎంత ర్యాంక్ వస్తే ఈ కాలేజ్లో మనం చదువుకోవచ్చు, ఇలాంటివన్నీ మాట్లాడుకుందాం. ఈ కాలేజ్ వచ్చేసి 2023లో అయితే ఎస్టాబ్లిష్ చేశారండి. జిఎంసి జనగాం వాజ్ సెటప్ ఎట్ ది ఎంసీహెచ్ సెంటర్లో ఉంది. మనకి చెంపక్ హిల్స్ జనగాం జిల్లాలో ఉంది. సో ఎగ్జాక్ట్గా లొకేషన్ గురించి మాట్లాడాలంటే అక్కడ ఉంది కాలేజ్. ఇది మనకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వరంగల్లో ఉంది కదా, దీని అండర్లో అయితే ఉంటుంది, దీని అఫిలియేషన్లో ఉంది. మనకి నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసి గుర్తింపు ఉన్న కాలేజ్. ఓకే, టోటల్ ఇంటేక్ ఎంత అండి అంటే 100 సీట్ల ఇంటేక్తో అయితే మనకి ప్రస్తుతం ఉందండి. అంటే ప్రతి కొత్త అకాడమిక్ ఇయర్ 100 మంది కొత్త స్టూడెంట్స్ అయితే ఈ కాలేజ్లో జాయిన్ అవుతారు. ఇక వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే అసలు ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఎఫోర్డబుల్ మెడికల్ ఎడ్యుకేషన్ని అందించడంలో భాగంగా. సో వాళ్ళ ఉద్దేశం అదే, కమర్షియల్ పర్పస్ కాకుండా ఎఫోర్డబుల్ మెడికల్ ఎడ్యుకేషన్ని తక్కువ ధరలకే విద్యార్థులకు అందించాలి అనేదే ఉద్దేశం. అండ్ మీకు ఒకటి తెలుసు, కేసీఆర్ ఉన్నప్పుడు, ఆయన సీఎంగా ఉన్నప్పుడు ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ అనేది తప్పకుండా ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో కూడా 2019 ఆ టైం నుంచి అయితే మనకి ఒక్కొక్క మెడికల్ కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. ఈ కాలేజ్ కూడా మనకి అందులో భాగంగానే ఎస్టాబ్లిష్ చేశారు. మనకి 2019 నుంచి ఎస్టాబ్లిష్ చేసిన కాలేజెస్ని కూడా ఇంకా డెవలప్ అవ్వాల్సిన కాలేజెస్, ఎందుకంటే ఇవి చాలా లైక్ బేబీ కాలేజెస్ అన్నట్టు. సో 2023 అంటే ఇప్పటి వరకు ఒక్క బ్యాచ్ కూడా ఇంకా బయటికి వెళ్ళలేదు. సో ఇంకా మనకి హాస్టల్స్ ఇవన్నీ కూడా డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మీరు కంఫర్టబుల్గా చదువుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు, బట్ ఇంకా డెవలప్మెంట్ అనేది అవసరం. రైట్, ఇక ఎన్ఎంసీ గుర్తింపు ఉందని ఆల్రెడీ చెప్పాను కదా. ఎప్పుడు వచ్చింది అంటే ఏప్రిల్ 2023లో అయితే మనకి ఎన్ఎంసీ గుర్తింపు అయితే వచ్చింది. ఓకే, ఇక ఫర్దర్ డీటెయిల్స్ చూద్దాం. సో మనం ఇంటర్మీడియట్ అయిన తర్వాత చాలామంది నీట్ యూజీ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళ స్ట్రీమ్ ఎంచుకున్న స్ట్రీమ్ బట్టి బైపీసీఆ, ఎంబైపీసీఆ, ఎంపీసీఆ, ఎంఈసీఆ, సిఈసీఆ, ఎంఈసీఆ, సో దీన్ని బట్టి వాళ్ళు ఫర్దర్ స్టెప్స్ అనేవి వేస్తూ ఉంటారు. బైపీసీ స్టూడెంట్స్ అనేది మోస్ట్లీ కూడా వాళ్ళు నీట్ యూజీ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. మనం ఎంబీబీఎస్ అడ్మిషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, దీనికి కంపల్సరీ నీట్ యూజీ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలి. సో నీట్ యూజీ ఎగ్జామ్ని ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే అడ్మిషన్స్ ఇస్తారు. నేను ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే చాలామంది నీట్ ఎగ్జామ్ రాయకపోయినా కూడా మాకు అడ్మిషన్స్ ఇస్తారన్న భ్రమలో ఉన్నారు. అలాంటిదైతే జరగదు. నీట్ యూజీ ఎగ్జామ్ మీరు కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. ఓకే, మేనేజ్మెంట్ కోటా అయినా, ఎన్ఆర్ఐ కోటా అయినా, కన్వీనర్ కోటా అయినా కూడా ఇదైతే బేసిక్ రూల్ అండి. కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా మనం సాటిస్ఫై చేయాలి ఈ రూల్ని. ఇంకా మనం ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. లేదు అంటే చాలామంది ఇంటర్మీడియట్ కాకుండా ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్లో పాస్ అవుతూ ఉంటారు. సో ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్లో ఉండాల్సిన సబ్జెక్ట్స్ ఏంటండి అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లేదు అంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్. ఈ సబ్జెక్ట్స్లో అయితే పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మీరు కనుక ఓసీ విద్యార్థి అయితే, అంటే ఓపెన్ కేటగిరీలో ఉన్న విద్యార్థి అయితే మీకు 50% మార్క్స్ కంటే తక్కువ రాకూడదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అయితే కనుక మీకు 40% మార్క్స్ అంటే తక్కువ రాకూడదు. ఇవన్నీ కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియాస్, ఇవన్నీ కూడా మనం సాటిస్ఫై చేయాలి. అండ్ ఇంకొక రూల్ ఏంటంటే మనకి 2025 డిసెంబర్ 31 ఈ డేట్ లోపు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. ఓకేనా, 17 సంవత్సరాలు నిండకపోతే కనుక మీకైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా లేనట్టే. కానీ 17 సంవత్సరాల కంటే అప్పర్ ఏజ్ ఉంటే కనుక మీకైతే అవకాశం ఉంటుంది. క్యాస్ట్ వారి కొన్ని మినహాయింపులు కూడా ఉంటాయి. రైట్, ఇక మనకి ఎంబీబీఎస్ కోర్స్ వచ్చేసి మీ అందరికీ తెలుసు 5.5 సంవత్సరాల కోర్స్ కదా. ఈ 5.5 సంవత్సరాల్లో మనం 4.5 సంవత్సరాల కోర్స్ అయితే చదువుతాం, మిగిలిన 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేస్తాం. ఇది మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సిన ఇంటర్న్షిప్. సో ఈ 5.5 సంవత్సరాలు ఎవరైతే చదువుతారో వాళ్ళు మాత్రమే ఎంబీబీఎస్ కంప్లీట్ చేసినట్టు. ఓకేనా, ఈ వీడియోలోనే చెప్పాను నీట్ యూజీ అటెండ్ అవ్వకపోయినా కూడా సీట్ ఇప్పిస్తామని చెప్తున్నారని. ఇలా ఎంబీబీఎస్ 4 సంవత్సరాలనే కంప్లీట్ చేయిస్తాం, 3 సంవత్సరాలనే కంప్లీట్ చేయిస్తామని చాలామంది బయట చెప్తున్నారు. వాళ్ళని అయితే మీరు నమ్మకండి. మనం కంపల్సరీ 5.5 సంవత్సరాలు అయితే చదవాలి. దీని తర్వాత పీజీ కోర్సెస్ ఉంటాయి మనకి. నేను మాట్లాడుతుంది ఎంబీబీఎస్ కదా, ఇది అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్. ఇక పీజీ కోర్సెస్ గురించి మాట్లాడుకోవాలి అంటే పీజీలో మనకి డిప్లొమా పీజీ చేసేవాళ్ళు ఉంటారు, ఎండీ చేసేవాళ్ళు ఉంటారు, అండ్ ఎంఎస్ చేసేవాళ్ళు ఉంటారు. అది వాళ్ళ ఇష్టం. దీని తర్వాత సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ ఉంటాయి. దీనికోసం మనం నీట్ పీజీ రాయాలి, దీనికోసం నీట్
ఎస్ఎస్ ఎగ్జామ్ రాయాలి. ఇది సూపర్ స్పెషాలిటీ కోర్సెస్, అంటే పర్టికులర్గా ఒక స్ట్రీమ్ని సెలెక్ట్ చేసుకుని దాంట్లోనే స్పెషలైజేషన్స్ చేస్తూ ఉంటారు. ఓకేనా, చాలామంది అబ్రాడ్లో కూడా చేస్తుంటారు, అబ్రాడ్లో ఉన్న వాళ్ళు ఇండియాకి వచ్చి చేస్తుంటారు. సో అంతా డిఫరెంట్ ఇష్యూ. ఇవి వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకున్న కోర్స్ బట్టి 3 సంవత్సరాల 2 సంవత్సరాల ఉంటుంది. ఇది మాత్రం ఎంబీబీఎస్ వచ్చేసి 5.5 సంవత్సరాలు అయితే చేయాలి. ఇప్పుడు జనగాం కాలేజ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. జనగాంలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో టోటల్ ఇంటేక్ వచ్చేసి 100 సీట్లు. మనం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కాబట్టి మాట్లాడుకుంటుంది. 2 కోటాలు ఉంటాయి. ఒకటి ఆల్ ఇండియా కోటా 15% అలొకేట్ చేస్తారు. రెండవది స్టేట్ కోటా 85% అనేది అలొకేట్ చేస్తారు. స్టేట్ కోటా వచ్చేసి మనకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళే కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా చూసుకుంటారు. రౌండ్ 1 నుంచి చివరి రౌండ్ వరకు మొత్తం వీళ్ళే చేస్తారు. ఇక ఎంసీసీ కోటా విషయానికి వస్తే వయా ఎంసీసీ, అంటే ఆల్ ఇండియా కోటా వచ్చేసి ఎంసీసీ కౌన్సిలింగ్ ద్వారా జరుగుతుంది. ఇప్పుడు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్న విద్యార్థులందరికీ ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. సో మనం విజిట్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంటుంది. మనం వెరిఫికేషన్కి వెళ్ళాలి కదా ఇన్స్టిట్యూట్ దగ్గరికి. సో ఆ డేట్ కూడా ఇచ్చేసారు. అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా మొత్తం ఫస్ట్ రౌండ్ నుంచి మాపప్ రౌండ్ వరకు కూడా ఎంసీసీ వాళ్ళే చూస్తారు. ఏఐక్యూ కోటా అయితే ఇప్పుడు నేను మాట్లాడుతున్న కాలేజ్కి సంబంధించి 100 సీట్లు కాబట్టి స్టేట్ కోటా 85% కాబట్టి 85 సీట్స్ ఉంటాయి. ఆల్ ఇండియా కోటా 15% కాబట్టి 15 సీట్లు ఉంటాయి. ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇక ఫర్దర్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఫీజెస్ ఎలా ఉంటాయి? గవర్నమెంట్ కాలేజెస్లో ఫీజెస్ అనేవి చాలా నామినల్గా ఉంటాయండి. ఓసీ బీసీ విద్యార్థులకు ఒకలాగా, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఒకలాగా ఉంటాయి. ట్యూషన్ ఫీజు అనేది మనం ప్రతి సంవత్సరం పే చేయాలి. ట్యూషన్ ఫీజు వచ్చేసి 10,000 రూపాయలు, సిడిఎస్ వచ్చేసి 5,000. ఈ లైబ్రరీ ఫీజు కూడా మనం ప్రతి సంవత్సరం పే చేయాలి 2,000 రూపాయలు. ఇక సెంట్రల్ స్టోర్ ఫీజు వచ్చేసి 2,000. లైబ్రరీ ఫీజు కూడా మనం ప్రతి సంవత్సరం పే చేయాలి 2,000 రూపాయలు. కాషన్ డిపాజిట్ వచ్చేసి 3,000. అకాడమిక్ డెవలప్మెంట్ ఫండ్ వచ్చేసి 3,000 ఓసీబీసీ వాళ్ళకైతే, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 1,000 రూపాయలు. ఇక నాన్ గవర్నమెంట్ ఫండ్ వచ్చేసి 2,000 రూపాయలు. సో ఒక ఓసీ లేదు అంటే ఒక బీసీ విద్యార్థి కనుక జనగాం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఒక సంవత్సరం చదవాలంటే అయ్యే ఖర్చు 29,000 రూపాయలు. ఓకేనా, అదే ఎస్సీ ఎస్టీ విద్యార్థి అయితే 27,000 రూపాయల వరకు అవుతుంది ప్రతి సంవత్సరం. ఈ ఫీజెస్ మనకి మొదటి సంవత్సరం మాత్రమే ఉంటాయి. కొన్ని ఫీజెస్ అనేవి అడ్మిషన్ తీసుకుంటున్నప్పుడు మాత్రమే. సో మిగిలిన ట్యూషన్ ఫీజు, ఈ లైబ్రరీ ఫీజు అయితే మనం ప్రతి సంవత్సరం పే చేయాలి. ఓకే, ఇప్పుడు నేను మాట్లాడిన ఫీజు వచ్చేసి స్టేట్ కోటాలో సీటు సంపాదించిన విద్యార్థి యొక్క ఫీజు. ఇక ఆల్ ఇండియా కోటాలో సీట్ కనుక వస్తే ఈ ఫీజెస్తో పాటు యూనివర్సిటీ ఫీజు కూడా అదనంగా కట్టాలి. ఎక్స్ట్రా 12,000 రూపాయలు అయితే పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇక హాస్టల్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. మేల్కి ఫీమేల్కి సెపరేట్ హాస్టల్స్ అయితే ఉన్నాయి. సో కంఫర్టబుల్ లివింగ్ ఎన్వైర్న్మెంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉందండి. వైఫై ఉంది, లైబ్రరీ ఉంది, ల్యాబ్స్ ఉన్నాయి, క్లాస్ రూమ్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి, క్యాంటీన్ ఉంది, ట్రాన్స్పోర్ట్ ఉంది, మెడికల్ ఫస్ట్ ఎయిడ్ సర్వీసెస్ కూడా అందిస్తున్నారు. ఓకే, అయితే మీకు ఒక విద్యార్థికి ఎలాంటి ఎన్వైర్న్మెంట్ కావాలో అలాంటి సపోర్టివ్ ఎన్వైర్న్మెంట్ అంటే మనకి కాలేజ్ వాళ్ళు అయితే అందిస్తున్నారు. ఇంకా ఫీజెస్ చూద్దాం. మనం జనగాంలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ కాలేజ్లో చదవాలంటే ఒక విద్యార్థికి ఎంత హాస్టల్ ఫీజు అవుతుంది పర్ ఇయర్ చూద్దాం. నాన్ రిఫండబుల్ అమౌంట్ వచ్చేసి 5,000. కాషన్ డిపాజిట్ ఇది మనకి రిఫండ్ ఇస్తారండి 5,000. రెంట్ వచ్చేసి ప్రతి నెల 1,000 రూపాయలు పే చేయాలి 12 నెలల కోసం 12,000. ఇక హాస్టల్ అడ్మిషన్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 1,000 రూపాయలు. ఓకే, సో ఒక విద్యార్థి చదువుకోవాలంటే సంవత్సరానికి ఎంత అవుతుంది హాస్టల్కి? 23,000 రూపాయలు మైనస్ 5,000. ఎందుకంటే అది మనకు కాషన్ డిపాజిట్ మనకి రిటర్న్ ఇచ్చేస్తారు. అసలు మనం జనగాం మెడికల్ కాలేజ్లో సీటు సంపాదించాలంటే మనకి నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ రావాలి ఇప్పుడు చూద్దాం. రైట్, మీరు కనుక ఓసీ విద్యార్థులు అయితే, మీరు అమ్మాయిలు అయితే కనుక 168,493 లోపు అయితే ర్యాంక్ రావాలి. ఇక బీసీఏలో అబ్బాయిలు అయితే 2,59,234 లోపు, అమ్మాయిలకి అయితే 2,82,169 లోపు ర్యాంక్ రావాలండి. ఇక బీసీబీ విద్యార్థులు అయితే 1,90,203 లోపు అబ్బాయిలకి, 1,88,530 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక బీసీడీ కేటగిరీ చూద్దాం. బీసీడీ వాళ్ళకైతే 1,79,264 లోపు అబ్బాయిలకి, 1,81,895 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక బీసీఈ కేటగిరీ వాళ్ళకైతే 1,42,280 లోపు అబ్బాయిలకి, 1,94,247 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అమ్మాయిల విషయానికి వస్తే 1,73,695 లోపు ర్యాంక్ రావాలి. ఇక ఎస్సీ విద్యార్థులకైతే 2,43,622 లోపు,
అబ్బాయిలకి 2,63,832 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఎస్టీ విద్యార్థులకైతే 2,40,997 లోపు అబ్బాయిలకి 2,48,375 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలండి. సో ఇవి 2024కు సంబంధించి సెకండ్ ఫేజ్ యొక్క క్లోజింగ్ ర్యాంక్స్. నేను అన్ని వీడియోస్లో కూడా ఓపెనింగ్ ర్యాంక్స్ అయితే చెప్పట్లేదు. ఈ ర్యాంక్స్ ఆధారంగా ఈ ర్యాంక్స్ లోపు కనుక మీకు ర్యాంక్ వస్తే జనగాం మెడికల్ కాలేజ్లో మీరు అడ్మిషన్ పొందడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అయినట్టే. సో కాస్త ఎస్టిమేట్ చేసుకుని మీ ర్యాంక్స్తో టాలీ చేసుకుని చూసుకోండి. ఇది వాళ్ళ వీడియో. మరొక మెడికల్ కాలేజ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.